ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రచారం జరుగుతుంది సరేనబ్బా. ప్రాధాన్యత ఏం తక్కువైందబ్బా? పార్టీకే వాళ్ళ అధికారం లేదు, ఇంకేం తక్కువైంది? ఆయన ఓడిపోయాడు, ఎవరు రోషి గారు ఓడిపోయాడు, నేను ఓడిపోయాను, నాకు ప్రాధాన్యత లేదంటే ఎట్ట కుదిరిద్ది? నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు నాకు మంత్రి వాళ్ళ గెలవకపోయినా గురు నీ పేరేంటి సాయి గెలవకపోయినా మోపిదేవి రామారావు గారికి మంత్రి ఇచ్చారు. ప్రజలు తిరస్కరించబడ్డా, నాతో పాటు కష్టపడ్డాడు, జైల్లో ఉన్నాడు, చంద్రబాబు ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని, అప్పుడు నాతో కష్టకాలంలో ఉన్నాడని మంత్రి ఇచ్చాడు. నేను గెలిచా సత్యనపల్లిలో, నాకు ఇవ్వలా. విన్నావా? ఎవరికి ప్రాంతం ఉన్నట్టబ్బా చెప్పు. రోషి గారు పేరైతే ఒకటి చూద్దాం. రోషి నాకు మిత్రుడే, బంధువు కూడా. రోషి గారు వేమూరులో ఇచ్చారు, గెలిచాడు, సార్ పొన్నూరు. ఆ తర్వాత మళ్ళా ఎంపీకి ఇచ్చారు, ఓటమి పోలేడు. ఆయన ఒకటే ఓడిపోయాడా? చాలామంది ఓడిపోయాగా. ఇంకా ప్రాధాన్యత లేదంటే ఎట్టాగు? ప్రాధాన్యతలు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏం ప్రాధాన్యతలు ఉంటాయి? ఏ జనరల్ సెక్రటరీలో అంతే కదా, ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్సో, అంతేగాని ఎమ్మెల్సీ ఇవ్వలేరుగా, ఎంపీ ఇవ్వలేరుగా. ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు? సో అవన్నీ బొంకలు తప్ప ప్రాధాన్యతలు కావు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతమందితో ప్రారంభమైంది? అప్పుడు రోషి ఉన్నాడా, లేకపోతే మోపిదేవి రామారావు ఉన్నాడా, లేకపోతే ఎవరున్నారబ్బా అప్పుడు? ఇది నేను ఉండాలి, అది వేరే విషయం. ఎంతమంది ఉన్నారు పొన్నోళ్ళలో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమించే వ్యక్తులు ఉన్నంత వరకు ఈ పార్టీ ఉంటుంది. చూస్తున్నాంగా మనం. ఇందాకేంటి చంద్రబాబు నాయుడు ఏది వ్యాఖ్యానించాడు, ఏంటది శర్మ? ఏదో 2-3 ఎమ్మెల్యేలు అనేది అన్నాడు. ఏమన్నాడు? ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు వల్ల వార్తలు దేనిలో వస్తున్నాయి? ఏ సాక్షిలోనా? సాక్షిలో రావట్లేదుగా అయ్యా. అధికారం వచ్చి అనాలైందయ్యా. 4వ తారీఖు పోలింగ్ అనేది ఇది వచ్చింది. వాడికి ఎన్ని రోజులు? 100 రోజులు అయిందా శర్మ? 100 రోజుల్లో పుంకాలుగా ఎమ్మెల్యే చేశాడు. ఈ ఎమ్మెల్యే పేర్లు ఎందుకు లేదు? అందరు నాకు తెలిసిన వాళ్ళేగా. ఆ ఎమ్మెల్యే అక్కడ మట్టి అమ్ముకున్నాడు, ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఇసుక అమ్ముకున్నాడు, ఈ ఎమ్మెల్యే అక్కడ డబ్బులు దందా చేశాడు, ఆ ఎమ్మెల్యే ఇక్కడ డబ్బులు దందా చేశాడు చెబుతున్నారుగా. నేను కనుక చెప్పేది, వాళ్ళ పార్టీ వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళ పత్రికలే చెబుతున్నాయి. ఒక 100 రోజులకే ఇంత భ్రష్టు పట్టిపోతే ఏం చేయాలి నేను చెప్పు? 100 రోజులకి. ఏమండి సోదరులారా, మీ అందరికి మనవి చేస్తున్నా, ఇసుక మా ప్రభుత్వంలో కన్నా తక్కువ ధరకు దొరుకుతుందా? చెప్పండి, ఎవరన్నా ఒక్కరు చెప్పండి. ఒక పలికి ఇసుక మా ప్రభుత్వంలో కన్నా తక్కువ దొరుకుతుందా? ఉచిత సంగతి దేవుడెరు, ఉచితం అనేది దేవుడెరు. మా ప్రభుత్వంలో ఇసుక కన్నా ఇప్పుడు తక్కువ దొరుకుతుందా? చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, తెలుగుదేశం వారు చెప్పండి. అదేంటి పీడిఎస్ రైసు ఆపేస్తాం అన్నారు. పాపం జనసేన ఇచ్చారు ఆ పోర్ట్ఫోలియో మనోహర్కి. మా పార్టీ నుంచి వెళ్ళాడు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మేమంతా. ఏమండి అమ్మకాలు జరగట్లేదా? చెబుతా, ఇప్పుడు వద్దులే, ఇంకో 6 నెలలు ఆగంటారో చెబుతా. ఒక ఎమ్మెల్యే ఇన్ని వేలు తీసుకుంటున్నాడు, దాని దగ్గర ఇన్ని లక్షలు తీసుకుంటున్నాడు తెలియదా మనోహర్కి? వాళ్ళు తీసుకుంటే ఊరుకోరు. వాళ్ళు